హాయ్ ఫ్రెండ్స్. బీఆర్ఎస్ లో బండి లొల్లి. కొందరు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ని కలిశారట. దాంతో రాజకీయ రచ్చ మొదలైంది. కరీంనగర్ బీఆర్ఎస్ లో జరుగుతున్న వరుస పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టాక మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆయన సన్మానం చేసి ఆయన అభినందించారట. దానిలో ఒక్కసారిగా గులాబీ పార్టీలో చిచ్చురేపినట్లయింది. లోక్సభ ఎన్నికల వరకు ఉప్పు నిప్పుల్లా వ్యవహరించిన నాయకులే ఇప్పుడు అభినందనలు తెలపడం, ప్రశంసించడంతో సొంత పార్టీలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఒకప్పుడు కార్పొరేటర్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయినందుకే కలిసి అభినందించామని, ఇందులో రాజకీయాలేమీ లేవని మేయర్ కార్పొరేటర్లు సమర్థించుకుంటున్నప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం వారి కామెంట్స్ కు పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు పైసా తేలేదని, స్మార్ట్ సిటీ తెచ్చిన గంట మాజీ ఎంపీ వినోద్ కుమార్, అప్పటి మంత్రి గంగుల కమలాకర్ దేనని అసెంబ్లీ లోక్సభ ఎన్నికల టైంలో ప్రచారాలు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ గొంతెత్తారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, బండి సంజయ్ మంత్రి కావడంతో కరీంనగర్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయట. ఆయన్ని కలిసి బొకే ఇవ్వడం, శాలువాతో సన్మానించడం, మరుసటి రోజు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చాలా మంది కూడా కేంద్ర మంత్రిని కలిసి అభినందనలు తెలియజేశారట. స్మార్ట్ సిటీ ఫండ్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేయించడంలో సంజయ్ ఎంతగానో సహకరించారని వెల్లడించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి. కరీంనగర్ బీఆర్ఎస్ లీడర్లు ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్లు పెడుతూ మేయర్ కు కౌంటర్ ఇస్తున్నారు. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు తమపై అవిశ్వాసం పెడతారని చెప్పి అవిశ్వాసం నుంచి గట్టెక్కడానికి బీజేపీ కార్పొరేటర్లు సాయం తీసుకునేందుకే బండి సంజయ్ ని మేయర్ ప్రసన్నం చేసుకున్నారని చెప్పి తెలుస్తోంది. ఎనీహౌ బండి సంజయ్ గారికి బీరన్ టీవీ కూడా అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.